నమస్తే. భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు రామాయణ మహాభారత ఇతిహాసాలు. సమాజం ఎలా ఉండాలో రామాయణం చెప్తే ఎలా ఉండకూడదో భారతంలో పేర్కొన్నారు. ఇవి యథార్థ గాథలని అసంఖ్యాకమైన భారతీయులు నమ్ముతుంటే ఇవన్నీ కల్పిత గాథలుగా కొట్టిపారేసే విమర్శకులు ఉన్నారు. మహాభారతంలో పేర్కొన్న 35 నగరాలను ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొనడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడ్డ శ్రీకృష్ణ ద్వారక గురించి తెలుసుకునే ముందు ద్వారక మహానగరాన్ని శ్రీకృష్ణుడు ఏ పరిస్థితుల్లో నిర్మించాడో తెలుసుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మధుర నగరంపై తరచుగా జరాసంధుడు దాడి చేస్తూ ఉండడంతో శ్రీకృష్ణుడు ఒక కొత్త రాజధానిని నిర్మించడానికి నిర్ణయించాడు. దేవతా వాస్తుశిల్పి విశ్వకర్మను రావించి ప్రపంచం కని విని ఎరుగని ఒక అద్భుత నగరాన్ని నిర్మించమని ఆదేశించాడు. ఫలితంగా సముద్ర తీరంలోని ఒక దీవిలో విస్మయం గొలిపే నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. దీంతో కృష్ణ భగవానుడు జరాసంధుని దాడులకు అందుబాటులో ఉండకుండా పురప్రజలతో సహా దూరంగా ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. మహాభారతంలోని సభాపర్వం ఈ సంగతిని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తోంది. మహాభారతంతో పాటు భాగవతం వంటి అనేక ప్రాచీన గ్రంథాలు ద్వారకా నగర అద్భుతాల గురించి పేర్కొంటున్నాయి. లోపలికి ప్రవేశించడానికి అనేక ద్వారాలున్న మహానగరం కాబట్టి దీనికి ద్వారక అని పేరొచ్చింది. ద్వారకా ఉన్న ద్వీపం నుంచి ప్రధాన భూభాగాన్ని కలుపుతూ అనేక వంతెనల నిర్మాణాలు జరిగాయని చెబుతారు. నగరంలో మొత్తం 9 లక్షల రాజప్రాసాదాలున్నాయి. అందమైన పూదోటల మీదుగా ఎగిరే పక్షులు మనసును దోచుకుంటాయి. ఆహ్లాదకరమైన ఈ నగరంలో ఉంటూనే నల్లనయ్య యాదవ రాజ్యాన్ని ఏలాడు. మానవ రూపంలో జన్మించిన విష్ణుమూర్తే కృష్ణుడని హిందువుల విశ్వాసం. అందుకే మానవునికుండే భావోద్వేగాలు చాలా వరకు ఆయనలోనూ కనిపిస్తాయి. 16,000 మంది గోపికలను 8 మంది భార్యలను ఏక సమయంలో రంజింపచేసిన కృష్ణుడు స్త్రీ మానసచోరుడు. ఎందరో రాక్షసులను సంహరించిన ఆయన కురుక్షేత్ర యుద్ధంలో పాండవ పక్షం వహించి ధర్మ సంస్థాపన చేసిన అవతారమూర్తి. ఇవన్నీ మహాభారతం చెప్తున్న విశేషాలే. మహాభారతంలో పేర్కొన్న సంగతులన్నీ నిజమేనా? భారతం కేవలం వ్యాస మహాకవి రాసిన ఒక కల్పిత కావ్యంగానే చాలా మంది చూస్తున్నారు. కానీ కోట్లాది మంది హిందువులు భారతాన్ని నిజంగా జరిగిన యథార్థ గాథగానే నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ భారతంలో పేర్కొన్న అనేక ప్రాంతాలు, పట్టణాల వర్ణనలను పోలిన భూస్వరూపాలు, కట్టడాలు బయటపడుతున్నాయి. సామాన్య జనంతో పాటు పురావస్తు శాస్త్రవేత్తలు కూడా వీటిని చూసి అబ్బురపడుతున్నారు. గుజరాత్ సముద్ర తీరంలో బయటపడిన శ్రీకృష్ణుడి ద్వారక అలా విస్మయపరుస్తున్న భారత అవశేషాల్లో అతి ముఖ్యమైనది. ద్వారకా నగరం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాల పాటు కృషి చేశారు. కాకతాళీయంగా దొరికిన కొన్ని ఆధారాలతో సముద్ర గర్భంలోని కొన్ని మైళ్ల విస్తీర్ణంలో అన్వేషణ పూర్తి చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఓ మహానగరాన్ని కనుగొన్నారు. అయితే ఆ నగరమే ద్వారక అని ఎలా గుర్తించడం? శాస్త్రవేత్తలు కనుగొన్న ద్వారక ఎలా ఉంది? ప్రస్తుతం ద్వారక అని పిలుస్తున్న ఈ చిన్న పట్టణం గుజరాత్ తీరంలో ఉంది. మత్స్యకారులు ఎక్కువగా నివసించే ఇక్కడ
ఒక కృష్ణాలయం ఉంది. వేలాదిగా భక్తులు గుడిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. డాక్టర్ ఎస్ఆర్ రావు అనే పురావస్తు శాస్త్రవేత్త ఆధ్వర్యంలో 1980లో ఒక పురావస్తు నిపుణుల బృందం శ్రీకృష్ణ ఆలయానికి అడ్డుగా ఉన్న ఒక ఆధునిక భవనాన్ని తొలగించడానికి వచ్చింది. ఆ భవనాన్ని తొలగించే క్రమంలో తవ్వుతున్న వారికి భూమిలో ఏదో దేవాలయం ఉన్నట్టు కనిపించింది. అంటే ప్రస్తుతం ఉన్న దేవాలయం కింద మరో దేవాలయం ఉందన్నమాట. దీంతో స్పష్టత కోసం మరింత లోతుగా తవ్వి చూశారు. 100 అడుగుల లోతు వరకు జరిపిన తవ్వకాల్లో ఒక్కో పొరలో ఒక్కో దేవాలయం అవశేషాలు బయటపడుతూ ఉండడంతో ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోయారు. అడుగు పొరలో కనిపించిన వస్తు విశేషాలు డాక్టర్ రావులో కొత్త ఆలోచనలకు తెరలేపాయి. ఆయనకు చిన్ననాటి కథలు జ్ఞాపకమొచ్చాయి. ఇవన్నీ కనిపించకుండా పోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగర అవశేషాలు కాదు కదా అనే అనుమానం వచ్చింది. మరి ద్వారక సముద్రంలో మునిగిపోయింది కదా, ఈ అవశేషాలు దానికి చెందినవి ఎందుకు అవుతాయి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడే సముద్రంలో వెతికితే ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలని తలచాడు. ద్వారకా సముద్ర తీరంలో అన్వేషణ ప్రారంభమైంది. అరేబియా సముద్ర గర్భంలో సముద్ర ప్రవాహాలను తట్టుకుని పరిశోధన చేయడం కత్తి మీద సాములా తయారైంది. అన్వేషణ 4వ రోజుకు చేరింది. యుగ యుగాలుగా సముద్ర గర్భంలో దాగి ఉన్న ఒక రహస్య నగరం జాడ ప్రపంచానికి తెలిసిన అద్భుతమైన రోజది. 70 అడుగుల లోతులో కనిపించిన ఆ నగర అవశేషాలు ఆర్కియాలజిస్టులను విస్మయానికి గురిచేశాయి. పెద్ద పెద్ద గోడలు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, పెద్ద గేటు వారికి కనిపించాయి. పడవలను నిలపడానికి ఉపయోగించిన రాతి లంగర్లు కూడా బయటపడ్డాయి. ఒక ముద్రిక కూడా ఇక్కడ దొరికింది. హరివంశం అనే గ్రంథం శ్రీకృష్ణుడి ద్వారకలో ప్రతి పౌరుడి దగ్గర గుర్తింపు కార్డు లాంటి ముద్రిక ఉంటుందని పేర్కొంటున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పురావస్తు పరిశోధన బృందం సముద్రంలో ఇటువంటి అవశేషాలను అనుసరిస్తూ అక్కడికి 19 మైళ్ల దూరంలో ఉన్న ఒక ద్వీపానికి చేరింది. అక్కడ 150 మీటర్ల పొడవున్న గోడ ఒకటి శాస్త్రవేత్తలకు కనిపించింది. దీంతో అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. 8 ఏళ్లు జరిగిన తవ్వకాల ఫలితంగా దాదాపు 10,000 మంది నివసించిన ఒక పట్టణం వెలుగు చూసింది. వేల సంవత్సరాల క్రితం 10,000 మంది నివసించే పట్టణం అంటే నేటి మహానగరంతో సమానంగా భావించాలి. ఈ పట్టణమున్న ద్వీపాన్ని బేట్ ద్వారకా అని ప్రస్తుతం పిలుస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలోనూ బేట్ ద్వారకలోనూ చూసిన అవశేషాలను మహాభారతంలో పేర్కొన్న ద్వారకతో పోల్చి చూసినప్పుడు ఎన్నో పోలికలు కనిపించాయి. అందుకే శ్రీకృష్ణుడి కాలపు నాటి నగరాలుగానే వీటిని గుర్తిస్తున్నారు. కేవలం ద్వారకా నగరమే కాదు, ఉత్తర భారతదేశంలో మహాభారతంలో పేర్కొన్న 35 పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అనేక పాత్రలు, ఇనుము, బంగారం, వెండి, నగలు, ముద్రలు, పెయింటెడ్ గ్రేవర్ వంటి వాటిని ఆ పట్టణాలున్న ప్రదేశాల నుంచి సేకరించారు. మత్స్య పురాణం, వాయు పురాణం, రాజధాని హస్తినపురాన్ని వరదలు ముంచెత్తడంతో ప్రజలు కౌశాంబిక వెళ్లిపోయినట్టు పేర్కొన్నాయి. అలనాడు కౌశాంబిలో ఏర్పాటు చేసుకున్న కొత్త రాజధాని అవశేషాలను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసం తరువాత పొందిన ఫణిప్రస్థ, సోనప్రస్థ, ఇంద్రప్రస్థ నగరాలున్న ప్రాంతం అంటే ప్రస్తుతం ఢిల్లీలోని పునః ఖిల్లా ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో మహాభారత కాలపు వస్తు విశేషాలు బయటపడ్డాయి. ఇవన్నీ మహాభారతం, ఇతర గ్రంథాలు పేర్కొన్న అనేక విషయాలు నిజమేనని రుజువు చేస్తున్నాయి.
శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయే ముందు ఓ దివ్య శక్తి సంపన్నుడు ద్వారకపై దాడి చేశాడు. ఆ తర్వాతే ద్వారక కడల గర్భంలో కలిసిపోయినట్టుగా చరిత్ర చెప్తోంది. ఇంతకీ ఆ దాడి చేసిందెవరు? పురావస్తు పరిశోధకులు జరిపిన అన్వేషణలో మునిగిపోయిన ద్వారకగా భావిస్తున్న నగర అవశేషాల పరిసరాల్లో డజన్ల కొద్దీ ప్రాచీన మానవుల వస్తువులు దొరికాయి. ఈ వస్తువులను ల్యాబొరేటరీలో పరీక్షించినప్పుడు 32,000 సంవత్సరాల నాటివిగా నిర్ధారణైంది. కానీ పట్టణం మునిగి 9,000 ఏళ్లు గడిచినట్టు గుర్తించారు. భారతదేశంలో 5,000 సంవత్సరాల క్రితం సింధు నాగరికతతో మొదటి నాగరిక సమాజం ప్రారంభమైందని, అంతకుముందు రాతియుగ సంస్కృతులే విలసిల్లినాయని చాలా మంది ఆర్కియాలజిస్టుల అభిప్రాయం. కానీ హిందూ ఫిలాసఫర్స్ ప్రకారం అంతకుముందే రామాయణ భారతాది ఇతిహాసాలు పేర్కొంటున్న గొప్ప నాగరికతా సంస్కృతులు విలసిల్లాయని చెప్తున్నారు. ప్రస్తుతం బయటపడ్డ ద్వారక అవశేషాలు వీరి మాటలు అబద్ధం కాదని సూచిస్తున్నాయి. మహావిష్ణువు అవతారాలకు సంబంధించి, అందులోనూ శ్రీకృష్ణ అవతారం గురించిన అనేక విశేషాలను భాగవత పురాణం వివరిస్తోంది. సల్వుడు అనే రాక్షస రాజుకి శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి భాగవతం వివరిస్తోంది. ఈ వివరణ చూసిన ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరిస్టులు ఆసక్తికరమైన విషయాన్ని లేవనెత్తారు. సల్వుడు ఈ యుద్ధంలో ఏలియన్స్ టెక్నాలజీ ఉపయోగించినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. సల్వుడు వాడిన స్పేస్ క్రాఫ్ట్ అమోఘ శక్తి సంపన్నమైనది. ఆ విమానంలో వచ్చిన సల్వుడు ద్వారకపై ఎనర్జీ వెపన్స్ తో దాడి చేశాడు. దీంతో ద్వారకలోని అధిక భాగం నాశనమైంది. కోపోద్రిక్తుడైన కృష్ణుడు తన దగ్గరున్న దివ్యాయుధాలన్నింటినీ సల్వుని విమానంపై ప్రయోగించాడు. కానీ అప్పటి వరకు ఆకాశంలో ఒకే చోట కనిపించిన విమానం ద్వారకపై ఒకే సమయంలో అనేక చోట్ల దాడి చేసి వెంటనే మాయమైపోతున్నట్టు సల్వుని విమానాలు కూడా దాడి చేసి మాయమవుతున్నాయి. సల్వుని స్పేస్ క్రాఫ్ట్ ఆధునిక కాలంలో కనిపిస్తున్న గ్రహాంతర వాసుల ఫ్లయింగ్ సాసర్లను పోలి ఉండడం గమనార్హం. చివరికి విమానంతో పాటు సల్వుడు కూడా కృష్ణుడి చేతిలో అంతరించిపోయారు. ఆ తరువాత కృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. ఆ మరుక్షణమే జల ప్రళయం వచ్చి సముద్రంలో ద్వారక కలిసిపోయిందని భాగవతం చెబుతోంది. అయితే కృష్ణుడు తన అవతారాన్ని చాలించకముందే పడవల్లో స్త్రీలను, పిల్లలను సంకోదరాని ద్వీపానికి పంపించినట్టు భాగవతం చెప్తోంది. ద్వారకకి 19 మైళ్ల దూరంలో ఉన్న బేట్ ద్వారకే అలనాటి సంకోదరాని కొందరు ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.